తెలంగాణ అసెంబ్లీలో మహిళల రుణాలపై డైలాగ్ వార్ నడిచింది. మహిళలకు 57,000 కోట్ల రుణాలు ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని, వీలైతే ఆయన ఆర్డర్ కాపీ చూపించాలన్నారు. ఒకవేళ భట్టి విక్రమార్క మాటలు నిజమైతే తాను రాజీనామా చేసి వెళ్లిపోతానని కేటీఆర్ సవాల్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఎట్లయితే ఐటీ నెంబర్స్ తప్పైనాయో ఇది కూడా తప్పైందేమో చూసుకోండి అని చెప్పిన, అది కూడా తప్పైనా గంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టి గారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వరులు తర్వాత చేయండి, నెలకు 2,500 ఇవ్వ. నా కథ కాదు అధ్యక్ష, 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను. ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. అరే ఇప్పటి వరకు టౌన్లో రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. మీ లెక్క మేము రెండోసారి అధికారానికి వచ్చినాక 1 రూపాయి కూడా మీరు మహిళలే వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. పైగా 3,000 కోట్ల రూపాయలు వాళ్ళ మీద భారం పెట్టిపోయినరు. మేము ఈ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఇచ్చిన ఇప్పటి వరకు దాదాపుగా 1,121 కోటి రూపాయలు 1,121 కోట్ల రూపాయలు వాళ్ళ వడ్డీ డబ్బులను అంటే వాళ్ళ వడ్డీని పే చేయడం జరిగింది. మేము ఎగ్గొట్టలే అధ్యక్ష, చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత లేడీస్ అంటే మీకు అంత వ్యతిరేకం?